అందరికీ నమస్కారం. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలని 32 జిల్లాలు చేయాలనే ఆలోచన ఈ కొత్త ప్రభుత్వానికి వచ్చింది. మరీ ముఖ్యంగా అసౌకర్యంగా కొన్ని ప్రాంతాలు, ఉదాహరణకి విజయవాడ సిటీ ఉందనుకోండి. విజయవాడ సిటీలో ఉన్న పెనమలూరు నియోజకవర్గం మచిలీపట్నం జిల్లాలో ఉంది. అదేవిధంగా గన్నవరం, ఈ రెండు కూడా విజయవాడకి ఆనుకునే ఉంటాయి. గన్నవరం, పెనమలూరు, ఈ రెండింటిని తీసుకెళ్ళి మచిలీపట్నంలో పెట్టారు. విజయవాడకి మచిలీపట్నానికి 70 కిలోమీటర్ల డిస్టెన్స్. ప్రజల సౌకర్యార్థం కొన్ని నియోజకవర్గాల్ని, కొన్ని ప్రాంతాలని రీకాన్స్టిట్యూట్ చేస్తూ కొత్త జిల్లాలుగా రూపొందించాలని వచ్చింది కూటమి ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో కూడా 32 జిల్లాలు చేయాలని చూస్తున్నారు. అక్కడ ఉన్న పరిధిని బట్టి ఆ ప్రాంతాల యొక్క జిల్లాకి దగ్గరగా ఉన్నట్టనండి ఒక జిల్లా గాను, దూరంగా ఉన్నట్టు ఎక్కడ దగ్గరగా ఉంటే అక్కడ ఆ జిల్లా కేంద్రం కానీ మార్చారు. కొద్దిగా రీఆర్గనైజ్ చేసి 32 జిల్లాలుగా తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్ని. తిరుపతి, ఇది ప్రతిష్టాత్మకమైన తిరుపతి జిల్లా. ఇంతకుముందు చిత్తూరు జిల్లాలో ఉండేది తిరుపతి జిల్లా కేంద్రం చేయడం అనేది చాలా మంచిది. ఎందుకంటే ఇది పిలిగ్రిమ్స్, వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉంటాము, తిరుపతి తిరుమల ఉంటాం. ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందింది. ఇక్కడ అనేక మెడికల్ కాలేజీలు ఉన్నాయి, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, యూనివర్సిటీ ఉంది, ఎస్వి యూనివర్సిటీ. ఈ ప్రాంతం అంతా కూడా నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. కాబట్టి తిరుపతి జిల్లా కేంద్రం చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఇందులో శ్రీకాళహస్తి, సత్యవీడు, నగిరి, తిరుపతి, చంద్రగిరి ఇదంతా కూడా కలిపి ఒక జిల్లా కేంద్రంగా, తిరుపతి జిల్లా కేంద్రంగా చేయటం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఇకపోతే చిత్తూరు జిల్లాలో పూర్వం కూడా చిత్తూరు జిల్లా కేంద్రంగా ఉండేది, చిత్తూరు జిల్లానే ఉండేది. అయితే ఇప్పుడు నియోజకవర్గాలు తగ్గిపోయి ఇది కూడా 5 నియోజకవర్గాలతోనే జిల్లాని ఏర్పాటు చేయడం జరిగింది. చిత్తూరు, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, పలమనేరు, కుప్పం, ఈ 5 నియోజకవర్గాలు కలిపి ఒక జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈ నియోజకవర్గాల్లో చిత్తూరుడే పెద్ద పట్టణం. దీన్ని పూర్వంలో కూడా ఇదే జిల్లా కేంద్రంగా ఉండేది. ఇప్పుడు కూడా దాన్ని జిల్లా కేంద్రం చేశారు. చాలా సంతోషించదగ్గ విషయం. ఇకపోతే మదనపల్లె, ఈ మదనపల్లి కూడా చేనేత కార్మికులు, ఆర్సివిల్ స్కూలు ఇవన్నీ ఉండడంతో ప్రాముఖ్యత సంపాదించుకుంది. ఇది కూడా చిన్న జిల్లానే. 4 నియోజకవర్గాలు కలిపి ఒక జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. పీలేరు, పొంగనూరు, మదనపల్లి, తంబాలపల్లి, ఈ 4 కూడా కలిపి ఒక జిల్లాగా ఏర్పాటు చేశారు. మదనపల్లి జిల్లా ఇది చిత్తూరు జిల్లాలో అప్లాండ్ ప్రాంతం ఒకప్పుడు. ఆ ప్రాంతాన్ని కూడా తీసుకుని అక్కడ 4 కూడా కలిపి ఒక జిల్లాగా ఏర్పాటు చేయడం. ఇది కూడా చాలా సంతోషదగ్గ పరిణామం. ఇకపోతే అనంతపూర్ జిల్లా, రాయలసీమలో రాజకీయాలకి పెట్టింది పేరు. ఇక్కడి నుంచే నీలం సంజీవ్ రెడ్డి గారు అనేక సార్లు గెలిచి కేంద్రంలో ఉపరాష్ట్రపతి కూడా అయ్యారు. ఈ జిల్లాకు చెందిన వ్యక్తే రాయలసీమలో. ఇక్కడ తదనంతర కాలంలో ఇక్కడ ఫ్యాక్షన్ కూడా ఎక్కువగా ఉండేది గతంలో. ఇవాళ ఫ్యాక్షన్ పోయి చక్కగా ప్రశాంతమైన పల్లెలు, పల్లె జీవనము, వ్యవసాయము అభివృద్ధి చెందుతా ఉంది. ఇక్కడే కియా పరిశ్రమ కూడా ఉంది. ఈ అనంతపూర్ జిల్లాకు చాలా ప్రామినెన్సీ వచ్చింది. ఇప్పుడు అనంతపూర్ కృష్ణదేవరాయ యూనివర్సిటీ కూడా ఉండేది. ఈ ప్రాంతాన్ని అనంతపూర్ అభివృద్ధి చెందిన ప్రాంతంగా చెప్పొచ్చు. అనంతపూర్లోనే 8 నియోజకవర్గాలు కలిపి ఒక జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేశారు. అత్యధిక నియోజకవర్గాలు 8 నియోజకవర్గాలు తీసుకుని అనంతపూర్ జిల్లాను ఏర్పాటు చేయడం. ఒకటి విజయవాడ, రెండోది రాష్ట్రంలో అనంతపూర్ అని చెప్పొచ్చు. అనంతపూర్లో రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ, అనంతపూరు, రాప్తాడు, సింగనమలై, తాడిపత్రి, ఈ 8 నియోజకవర్గాల్ని కలిపి అనంతపూర్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడం పోయింది. ఇకపోతే హిందూపూర్ అన్న నందమూరి తారక రామారావు గారు ఇక్కడి నుంచి కూడా ఎమ్మెల్యేగా చేశారు, ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత వారి వారసులే ఎక్కువగా అక్కడ. తర్వాత హరికృష్ణ గారు, తర్వాత బాలకృష్ణ గారు. ఇది పూర్తిగా ఎన్టీ రామారావు కుటుంబానికి చెందిన నియోజకవర్గంగా చెప్పచ్చు. ఎందుకంటే ఆ ప్రాంతం పుట్టకపోయినా ఆ ప్రాంతం ప్రజలు ఎన్టీఆర్ ఫ్యామిలీని ఓన్ చేసుకున్నారు. అదేవిధంగా వారు కూడా ఆ ప్రాంతం అభివృద్ధి కోసం విశేషమైన కృషి చేస్తూ ఉన్నారు. బాలకృష్ణ గారు మూడోసారి కూడా హ్యాట్రిక్ విజయం సాధించారు హిందూపూర్ నుంచి. హిందూపూర్ ప్రధాన కేంద్రంగా హిందూపూర్ జిల్లా ఏర్పాటు చేయడం ఉంది. ఇక్కడ మరీ ముఖ్యంగా కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, పెనుగొండ, మడకశిర, హిందూపూర్ 6 నియోజకవర్గాలతో కలిపి ఈ జిల్లాను ఏర్పాటు చేయడం. ఇది కూడా బెంగళూరుకి బోర్డర్గా ఉన్న హిందూపూర్ కూడా. అక్కడి నుంచి బెంగళూరు, హిందూపూర్ 120 కిలోమీటర్లే. ఇది మంచి కమర్షియల్ ప్రాంతంగా చెప్పొచ్చు హిందూపూర్ కూడా. దీన్ని జిల్లా కేంద్రం చేయటం చాలా ప్రజలంతా కూడా హర్షిస్తూ ఉన్నారు అక్కడ. ఇకపోతే కర్నూలు జిల్లాని కర్నూలు, ఆదోని, నంద్యాల 3గా చేశారు. పూర్వం ఉన్న కర్నూలు జిల్లాని కర్నూలు టౌన్ కింద ఒక జిల్లాని,
ఆదోని ప్రాంతాన్ని చుట్టుపక్కల ఒక జిల్లా కేంద్రాన్ని, నంద్యాల చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని ఒక జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఆదోని జిల్లా కేంద్రంలో పత్తికొండ, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం ఈ 5 నియోజకవర్గాలతో ఈ జిల్లా ఏర్పాటు చేశారు. ఇకపోతే కర్నూలు జిల్లాలో కూడా నందికొట్కూరు, కర్నూలు, డోను, కొడుమూరు 4 నియోజకవర్గాలు కలిపి ఒక జిల్లా కేంద్రంగా, నంద్యాల, శ్రీశైలం, నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లి, పాణ్యం 5 నియోజకవర్గాలను కలిపి నంద్యాల జిల్లాగా ఏర్పాటు చేయడం. ఈ నంద్యాల కూడా పుణ్యక్షేత్రాలకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ శ్రీశైలం, యాగంటి, మహానంది, అహోబిలం ఇవన్నీ కూడా నంద్యాల పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. నంద్యాల కూడా మంచి పొటెన్షియాలిటీ ఉన్న జిల్లాగా చెప్పొచ్చు. ఇది కూడా మంచి శుభసూచకమే. ఎందుకంటే నంద్యాల చుట్టుపక్కలంతా కూడా పుణ్యక్షేత్రాలతో, రాయలసీమ అంటేనే పుణ్యక్షేత్రాలు కాబట్టి ఇది కూడా మంచి జిల్లాగా చెప్పొచ్చు. ఇకపోతే కడప జిల్లాలో కడప కేంద్రంగా జమ్మలమడుగు, పొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం, పులివెందుల, కడప 6 నియోజకవర్గాలను కలిపి కడప కేంద్రంగా కడప జిల్లాని ఏర్పాటు చేయడం పోయింది. ఇకపోతే రాజంపేట, ఈ రాజంపేట 32వ జిల్లా. ఈ రాజంపేట జిల్లా కేంద్రంగా రాజంపేట జిల్లా పెట్టారు. బద్వేలు, రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి ఈ 4 నియోజకవర్గాలను కలిపి ఒక జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడం. ఎందుకంటే కడప జిల్లాలో ఉన్నాయి 10 నియోజకవర్గాలు అయితే 6 జిల్లాలు కడప దగ్గరగా ఉండటం వల్ల అటు 6 కర్నూలుకి అడ్డుపెట్టారు. ఈ 4 జిల్లాలని ఒక చేశారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ భౌగోళిక స్వరూపాన్ని బట్టి ప్రజల సౌకర్యార్థం 32 జిల్లాలకు వెలగొట్టారు. ఈ విధంగా ప్రజలకు ఉపయోగార్థం ఈ జిల్లాలన్నింటినీ కూడా రీఆర్గనైజ్ చేశారనేది ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.